వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మన 5 నియోజకవర్గాల్లో మరి మొత్తం క్రాప్ లోన్ మాఫ్ అయింది 755 కోట్లు 29,23,000. దాంట్లో ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లోనే హైయెస్ట్గా రుణమాఫీ అయింది. అది 205 కోట్లు 52,85,000 క్రాప్ లోన్ మన రైతులకు రావడం జరిగింది. అన్ని నియోజకవర్గాల కంటే మనకే ఎక్కువ ఉంది. అంటే 25 లక్షల మంది రైతుల్లో మనకు వాళ్ళు చేసినటువంటిది మనకి అత్యధికంగా ఉంది. అదేవిధంగా రైతు బోనస్ కూడా, ఎందుకంటే మన దగ్గరనే హైయెస్ట్ రికార్డు క్రాప్ వచ్చింది. మన జిల్లాలోనే మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల కంటే దగ్గర 8 లక్షల పైకి మెట్రిక్ టన్నుల ఫలితాన్ని మన రైతులు ప్రొడ్యూస్ చేసి వాళ్ళ రికార్డు సృష్టించారు. మొత్తం తెలంగాణలోనే 2 పంటలు కలిసి అంటే మొదటిసారి 1,58,000, మొన్న ఈ యాసంగికి 1,25,000 మెట్రిక్ టన్నులతో మొత్తము 2,80,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మన రైతులు పండించారు తెలంగాణ. దాంట్లో రైతులకు బోనస్ కూడా 158 కోట్ల 63 లక్షల రూపాయల బోనస్ మన జిల్లాకు వచ్చింది. దాంట్లో ఎక్కువ మటుకు మన నిజామాబాద్ ఉంది. ఇది నిజంగా కూడా మా నియోజకవర్గ ప్రజలను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే రైతును రాజును చేయాలి, వ్యవసాయం పండుగ చేయాలనే ఉద్దేశం ఏదైతే మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉందో ఇది జరుగుతూ ఉంది. ఇవాళ డబ్బులు నగదు ఎవరి దగ్గర ఉన్నదంటే అది రైతుల దగ్గరనే ఉంది. ఇవాళనే ఇప్పుడు మన ముందంటే ముఖ్యమంత్రి గారు రైతు భరోసా కూడా దగ్గర 1,45,00,000 ఎకరాలకు రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే రైతులకు సంబంధించిన సన్నవడ్లకు సంబంధించిన బోనస్ కూడా ఇస్తాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పిన 2-3 అంశాలు మీకు అందరూ కూడా విన్నారు. అయినా నేను ఒక హైలైట్ చేయదలుచుకున్న ఏంటంటే, ఒకటి ముఖ్యంగా మన భూమిని సారవంతంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. సారవంతాన్ని కాపాడుకునే అవసరం అంటే మనం తీరాలంటే సారవంతంగా కాపాడుకోవాలని అంటే ముఖ్యంగా పంట మార్పిడి అవసరం ఉంటుంది. మన ఫర్టిలైజర్ కానీ యూరియా కానీ తక్కువ వాడుకోవాలి. పంట మార్పిడి చేయాలని ఇవాళ మనకు నిజంగా కూడా అంటే మన తెలంగాణలో ఒక 4-5 రకాల అంటే పప్పు దినుసులు కానీ, అదేవిధంగా కూరగాయలు కానీ, పండ్లు కానీ, పువ్వులు కానీ, అంటే ఫ్లోరికల్చర్ ఇవన్నీ కూడా మన తెలంగాణలో మన వేరే రాష్ట్రంలో మనం తెచ్చుకుంటాం. మన దగ్గర ఉన్న సర్ప్లస్ ఏంటంటే పౌల్ట్రీ, ఎగ్స్ ప్రొడక్షన్ ఉంది. తర్వాత చికెన్ ప్రొడక్షన్ ఉంది. అదేవిధంగా పాల ప్రొడక్షన్ ఉంది. మన వరి ప్రొడక్షన్ మన దగ్గర అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది. మనం ఇంకా వేరే రాష్ట్రాలకు పంపిస్తుంది. ఇంకా మిగతా తక్కువ ఉన్నాయి. మనం వేరే రాష్ట్రాల నుండి తెచ్చుకునే బదులు మనమే ఇక్కడ ఫార్మ్ మెకనైజేషన్ చేసుకొని వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేసుకుని అదేవిధంగా వ్యవసాయానికి టెక్నాలజీకి అనుసంధానం చేసి మనం తక్కువ ఏరియాలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందేటట్టు మనము రూపుదిద్దుకోవాలనేదే మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే మన జిల్లాలోనే 49 ఆడియో విజువల్ కేంద్రాలను మనము ఫేస్ కింద వినాయకం చేసుకున్నాం. మొదటిసారి 4, రెండవసారి 27, ఇవాళ 49, మొత్తం 80 యూనిట్లను మన మొత్తం నిజామాబాద్ జిల్లాలో ఆడియో విజువల్ సిస్టమ్ మనం వినాయకం చేసుకుని దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మనము వ్యవసాయ యూనివర్సిటీతోని కానీ దానికి సంబంధించిన అనుబంధ సంస్థలకు సంబంధించిన సైంటిస్టు, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అగ్రికల్చర్ సైంటిస్ట్ని మీరు నేరుగా డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడి రైట్ ఫ్రమ్ మనం విత్తనాలు అంటే భూమి దున్నిన నాటి నుండి విత్తనాలు వేసే వరకు, దాని తర్వాత మన కలుపు మొక్కల మేనేజ్మెంట్ కానివ్వండి, అదేవిధంగా మొత్తం పంట క్రాప్ మేనేజ్మెంట్, దానికి ఫర్టిలైజర్ డెలివరీ అంతా కూడా ప్రతిదీ కూడా హార్వెస్టింగ్, తర్వాత మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ ఎట్లా చేసుకోవాలా, రైతులకు ఎట్లా ఏ విధంగా మనము మోడర్న్గా దిద్దాలా అన్నది దీని ద్వారా మీరు డైరెక్ట్గా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన నిపుణులతో మీరు మాట్లాడే అవకాశం మీ గ్రామాల నుండి కలిగింది. మనకి 80 క్లస్టర్స్ ఉన్నాయి. ఇది నిజంగా కూడా ఒక రెవల్యూషన్. ఎందుకంటే సాంకేతిక సైంటిఫిక్ నాలెడ్జ్ టెక్నాలజీతో మనం తక్కువ ఖర్చులో తక్కువ భూమిలో ఇప్పుడు ఇజ్రాయెల్ అదే చేస్తారు. తక్కువ నీళ్లు, తక్కువ ఫర్టిలైజర్, తక్కువ ల్యాండ్లోనే మనం ఎక్కువ నీళ్లు దొరుకుతుంది. అది కూడా కమర్షియల్ క్రాప్స్ పండిస్తే ఎక్కువగా వస్తుంది. ఏమన్నా నిజంగానే మా దగ్గర ఒక కల్పూలు ఒక రైతు ఉంటాడు, అంటే
ఈ తాండలు పందిరి పంటలు ఆపేకర్ పెడితే 3 నెలల్లోనే ఆయనకు 3 లక్షల రూపాయల లాభం వచ్చింది. అంటే పెట్టుబడి తక్కువ, ఏరియా తక్కువ, మరి అలాంటి లాభం వచ్చిన పంటలు చాలా ఉన్నాయి. మన వాళ్ళు వరికి అలవాటు పడ్డారు. మరి ఆఫ్కోర్స్ ప్రభుత్వం కూడా కొంచెం బోనస్ ఇచ్చి తర్వాత ఇదంతా ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నప్పటికీ వాళ్ళ సన్నబియ్యం కావాలి, మరి ప్రతి పేదవాడు కడుపుండా సన్నబియ్యం తినాలనే ఆలోచనతో బోనస్ ఇచ్చుండొచ్చు. కానీ మీరు దయచేసి వరిని తగ్గించండి. అట్లీస్ట్ ఒక క్రాప్ వరి పెట్టి ఇంకో క్రాప్ అన్నా కానీ వేరే క్రాప్ సైడ్ మనం వెళ్తే మన భూసారాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం, మన కనీస ఆరోగ్యం కూడా మనం కూడా కాపాడుకునే వాళ్ళు అవుతామని తెలియజేసుకుంటూ, మరి నిజంగానే ఇవాళ తెలంగాణ నంబర్ 1గా రైజింగ్ తెలంగాణ అంటే మన రోల్ మోడల్గా తయారైంది. ఒక వ్యవసాయమే కాదు, ఇవాళ మనము మొన్న మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెట్టుకున్నాం, దాంట్లో బ్యూటీ ఫర్ ద పర్పస్ అని. అట్లాగే మనము భారత్ సమ్మిట్ పెట్టుకున్నాం. ఇవాళ హైదరాబాద్ అనేది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద మనకు మొత్తం అంటే భారతదేశంలోనే. ఇవాళ మనకి పెట్టుబడులు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ మనం రెవల్యూషన్, సోషల్ రెవల్యూషన్ కూడా సాంఘిక న్యాయం కొరకు మనం ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ దళిత కుటుంబాల నుండి మనం 5 ముఖ్యమైన నాయకులను మనం ఉన్నత స్థాయిలో పెట్టుకున్నాం. ఆ విధంగా అంటే ఇప్పుడు సోషల్ జస్టిస్ కొరకు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలా బీసీ రిజర్వేషన్స్ 42% చేస్తూ ఉన్నాం. మనం చేసినటువంటి కులగణన ఇలా యావత్ భారతదేశంలో కూడా అమలుపడే పరిస్థితి ఉంది. ఇవాళ మనకు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో 42% బీసీల రిజర్వేషన్ ఇచ్చి తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మళ్ళీ ఎస్సీ కేటగిరీషన్ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందో లేదో మరి 1 ఇయర్ కూడా మనం దాన్ని చట్టబద్ధం చేసి మనం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.